పాత వ్యక్తిత్వం మరుగున పడిపోయి చెదిరిపోయిన ఆ శిథిలాలలోంచి ఉద్భవిస్తున్న తేజో విరాజిత అయిన సరికొత్త వ్యక్తిత్వంతో వెలిగిపోతుంది సుష్మ. తన కొత్త రూపం చూసి తనలో తానే ఆశ్చర్యపోయింది. ఆమె ఇంద్రియాలు, రక్తనాళాలు ఒక వినూత్న తీక్షణతకు గురవసాగాయి. అది వరకు స్టూడెంట్స్ పట్ల కఠినంగా ఉండే సుష్మ ఇప్పుడు పట్టు సడలించింది. గేటు దగ్గర ఎవరి కోసమో నిరీక్షిస్తూ నిల్చున్న అమ్మాయిల్ని చూసినా, లావాల కవర్లు పోస్టులు అమ్మాయిల పేర వచ్చినా చూసి చూడనట్లు ఉదారంగా ఉండిపోతుంది. సుష్మలో వచ్చిన ఈ మార్పుని దాదాపు అందరూ గమనించారు. స్టూడెంట్లకు ఆమె తిలకంలో కొత్త కాంతి వచ్చి చేరినట్లు, పెదవులు కోమలంగా మారిపోయినట్లు కనిపించసాగాయి. సుష్మ వాళ్ళందరి ప్రియమైన లెక్చరర్ అవ్వడంతో మరీ పట్టి గమనించేవాళ్ళు. క్వార్టర్స్లో ఉండే కొలీగ్స్ సుష్మ ఈ మధ్య కనిపించటమే లేదు, ఎవరైనా కలవడానికి వస్తే 1-2 నిమిషాల్లో చర్చ ముగించేసి ఇక వెళ్ళొచ్చన్నట్టు చూస్తుంది. ఆమె ఇప్పుడు సుష్మ కాదు, రేష్మ అయిపోయింది అంటూ ఉండేవాళ్ళు. వాళ్ల మాటలు ఒకటే అరా చెవిన పడేవి కానీ పట్టించుకునేది కాదు. ఆ రోజు నీల్ రానని చెప్పాడు. 4 గంటలకే క్లాస్ ముగించి మీనాక్షితో షాపింగ్కు బయలుదేరింది సుష్మ. చీరలకు సరిపడే బ్లౌజ్ పీస్లు సెలెక్ట్ చేసుకుని షాపులోంచి బయటపడేసరికి చీకటి పడింది. నీరసం వస్తుంది, కాస్త టీ పడితే గానీ లాభం లేదు అంది మీనాక్షి వేళ్లాడిపోతూ. సరే పద అంటూ రెస్టారెంట్లోకి దారి తీసింది సుష్మ. ఇద్దరూ చేతుల్లో ప్యాకెట్లతో లోపలికి నడిచారు. నీల్ ఎప్పుడూ అదే రెస్టారెంట్కి సుష్మని తీసుకొచ్చేవాడు. వెళ్ళి ఓ టేబుల్ ముందు కూర్చుని కాఫీకి ఆర్డర్ ఇచ్చింది సుష్మ. బేరర్ 2 కప్పులు తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు. కాఫీ స్పూన్తో కలుపుతూ, నిన్ను చాలా హింసించాను కదూ, నువ్వింకా నా మాటలన్నీ పట్టుకుని బాధపడటం లేదు కదూ అంది మీనాక్షి. లేదు, కాస్త అలసటగా ఉందంతే అంది సుష్మ. కానీ ఆమె కళ్ళు ఇంకా తడారలేదు. ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా మళ్ళీ నీళ్లు ఉబ్బుకుతున్నాయి. మీనాక్షి కూడా మౌనంగా కూర్చుంది. రెస్టారెంట్ స్ప్రింగ్ డోర్స్ 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుని మరుక్షణమే మూసుకుంటున్నాయి. లోపల గ్రామ్ఫోన్ రికార్డుల సంగీతంతో పాటు ప్లేట్లు, చెంచాల శబ్దాలు కూడా కలిసి వినిపిస్తున్నాయి. సుష్మ ద్వారానికి దగ్గర పరిచి ఉన్న ఎర్ర కార్పెట్ని చూస్తోంది. మళ్ళీ గోళ్లకు వేళ్లాడుతున్న పెయింటింగ్ని చూసింది. ఈసారి తెరుచుకున్న తలుపుల వైపు చూసింది. మరో 2 మధ్య వయస్కులతో పాటు నీల్ లోపలికొచ్చాడు. నీల్ కనిపించగానే సుష్మ పెదవుల మీద చిరునవ్వు చిగిర్చింది. కళ్ళు నీల్నే గమనిస్తున్నాయి. కానీ నీల్ సుష్మని చూడలేదు. వాళ్ళు ముగ్గురు మరో మూలకు వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు నీల్ కొంచెం మాత్రమే కనిపిస్తున్నాడు. తను కుర్చీ కాస్త అవతలకు జరుపుకుంటే నీల్ని పూర్తిగా చూడొచ్చు. మీనాక్షి తిండి అవలో ఉంది. సుష్మ లేచి కుర్చీ జరుపుకుంది. కుర్చీ జరిపిన శబ్దానికి మీనాక్షి ఉలిక్కి పడుతూ తలెత్తి చూసింది. ఏం లేదు, విశాలంగా కూర్చుందామని, మరీ ఇరుగ్గా ఉంది అని మీనాక్షితో అని మళ్ళీ తన దృష్టిని నీల్ వైపు మరల్చుకుంది. నీల్ బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు చక్ చేసుకుని ఉన్నాడు. కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో నవ్వుతున్న నీల్ ముఖం సుష్మను వేల సంఖ్యలతో బంధించేసింది. అతను సిగరెట్ కేసులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అగ్గిపుల్ల యాస్ట్రేలో పడేస్తూ మళ్ళీ నవ్వాడు. తరువాత పైకప్పు కేసి చూశాడు. ఈసారి అతని దృష్టి సుష్మ ఉన్న దిశగా ప్రసరించింది. తన వైపే చూస్తున్న సుష్మని గమనించి తన మిత్రులతో ఏదో చెప్పి అక్కడి నుండి లేచి ఆమె దగ్గరకొచ్చాడు. మీనాక్షి అతన్ని చూడగానే గుర్తుపట్టేసింది. సుష్మ సహజస్వరంతో నీల్ని మీనాక్షికి పరిచయం చేసింది. మీను, వీరు నీల్, ఈవిడ మీనాక్షి, నా ఫ్రెండ్, కొలీగు కూడా. మీనాక్షికి నీల్తో మొదటి పరిచయం అది. అంతకుముందు దూరం నుండి చూసింది. దగ్గర నుంచి చూడాలన్న కుతూహలం ఇప్పుడు తీరింది. నీల్ చాలా బాగున్నాడు. సూటిగా, నిర్భయంగా చూడగలిగే కళ్ళు, చిన్నగా విశిష్టంగా ఉన్న చిరునవ్వు, అమాయకంగా కనిపించే ముఖం. సుష్మ చాలా అదృష్టవంతురాలు అనుకుంది మీనాక్షి. మీకోసం టీ తెప్పించమంటారా అంది మీనాక్షి తన ఆలోచన అంతటితో ఆపి. వద్దండి, థ్యాంక్స్ అన్నాడు నీల్. నేను మా 2 ఫ్రెండ్స్తో కలిసొచ్చాను. మీరు భారీ ఎత్తున షాపింగ్ చేసి వచ్చినట్లున్నారే? ఖాళీగా ఉన్న కుర్చీలో పెట్టి ఉన్న ప్యాకెట్ల వైపు చూస్తూ అన్నాడు అతను. మీరు కాలేజీకి వెళ్ళాలిగా, నేను వచ్చి దిగబెడతాను అన్నాడు అతను. నాకు వేరే పనుంది. మా ఆంటీతో వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాను, తప్పకుండా వెళ్ళాలి. మీ ఇద్దరు వెళ్ళండి, నేను దారిలో దిగిపోతాను అంది మీనాక్షి. ఆ క్షణంలో తనకి హఠాత్తుగా వచ్చిన ఆ ఆలోచనకు తనను తానే అభినందించుకుంది. తను చేసిన చర్చలోని చెడును ఈ రకంగా అయినా కడిగేసుకుందాము అనుకుందామే. టీ తాగాక తన ఫ్రెండ్కు వీడ్కోలు చెప్పి సుష్మను దిగబెట్టడానికి బయలుదేరాడు నీల్. బయలుదేరే ముందు కిళ్ళీ బడ్డి ముందు కారాపి ఒక సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్టే తీసుకున్నాడు. సుష్మ అప్పుడు మౌనంగా ఉంది. మీనాక్షి దారిలో దిగిపోయాక తామిద్దరే ఉన్న ఏకాంతంలో సుష్మ నీల్ని,
నువ్వు సిగరెట్లు ఎప్పటి నుంచి తాగుతున్నావు అని అడిగింది. అప్పుడప్పుడు ఏదైనా విశేషం ఉన్న రోజున కాలుస్తూ ఉంటాను అని ఓసారి వాచి చూసుకున్నాడు. నువ్వు అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఉందా అన్నాడు. అతని దృష్టి సుష్మను బంధించేసింది. అవసరం లేకపోతే ఏం చేయాలని వెంటనే అంది సుష్మ. ఎటైనా వెళ్దాం అన్నాడు నీల్. ఎటు అంది సుష్మ. ఆ సంగతి నాకు వదిలే. నీల్ సుష్మ చూపులతో మరింతగా బంధిస్తూ అన్నాడు. సుష్మ మౌనంగా ఉండిపోయింది. నీల్ ఆమెను తనకిష్టమైన ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి కారు మలుపు తిప్పాడు. గోడ కానుకుని కూర్చున్నాడు నీల్. మీనాక్షి చర్చతో సుష్మ మనసు ఇంకా భారంగానే ఉంది. నీల్తో ఉన్న ఏకాంతంలో కూడా ఆవేదన నుంచి విముక్తి పొందలేకపోయింది. చిక్కటి చీకటి కారణంగా వాళ్లకు కొంచెం దూరంలో ఉన్న దిగుడు బావిలోని నీళ్లు నల్లటి పెద్ద మచ్చలా కనిపిస్తున్నాయి. చుట్టూ వేప చెట్ల గుంపులు గుంపులుగా పెరిగి ఉన్నాయి. చెట్ల ఆకుల సందుల్లో నుంచి దూరంగా ఉన్న రోడ్డు మీద మున్సిపల్ లైట్ల కాంతి కొద్దిగా కనిపిస్తోంది. నీల్ మౌనంగా కూర్చుని సుష్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సుష్మ ఏదో చెప్పాలని చెప్పలేకపోతుంది అన్న సంగతి అతనికి అర్థమవుతోంది. ఆమె గుండెల్లోని మాటలు గొంతు వరకు కొన్ని, పెదవుల వరకు కొన్ని వచ్చి ఆగిపోతున్నాయి. గాలి ఒక్కసారిగా విసురుగా వీచింది. వేప చెట్ల కొమ్మలు రాసుకున్న శబ్దంతో పాటు ఆకులు రాలిన శబ్దమూ వినిపించింది. సుష్మ హఠాత్తుగా నీల్ అంది. నీల్ తనకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న సుష్మ వైపు తల తిప్పి చూశాడు. నీల్, ఇకపై నువ్వు నా దగ్గరకు రావద్దు. సుష్మ ధైర్యాన్ని, తన శక్తినంతటినీ కూడదీసుకుని అనేసింది. నీల్ ఉలిక్కిపడ్డాడు. సుష్మ నోటి వెంట ఈ మాటలు వస్తాయని అతను ఊహించలేదు. కొద్దిసేపటి వరకు అచేతనంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ మాటలు అతనికి ఉరుములేని పిడుగులా తోచాయి. చీకటిలో సుష్మ స్పష్టంగా కనిపించలేదు, కానీ ఆమె స్వరంలోని అమాయకత్వానికి చలించిపోయాడు. సుష్మకు తన దుఃఖం ఒకేసారి బరువైపోయినట్లు అసహనంగా ఉంది. మనసంతా విప్పి నీల్తో చెప్పేయాలి అన్న ఆతృత అధికమైంది. చీకటిగా, నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశం తన మానసిక స్థితిలాగే ఉన్నట్లు అనిపించింది సుష్మకి. కన్నీళ్లతో మాసిపోయి ఉన్న తన ముఖం నీల్ చూడకుండా రక్షించినందుకు చీకటికి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తోంది. క్షణక్షణానికి దుఃఖ తీవ్రత హెచ్చుతుంది. శ్వాస అందటం లేదామెకు. నీల్ సుష్మకు దగ్గరగా జరిగాడు. సుష్మ, ఏమైంది నీకు? ఏం జరిగింది? నా నుంచి ఎందుకు దాస్తావు? నే పరాయివాణ్ణా? నీకేం కానా? నీల్ ఆర్ద్రంగా అడిగాడు. నాతో ఏదీ చెప్పవు, మనసు విప్పి మాట్లాడవు, అంతరాంతరాళల్లో అన్నీ దాచేసుకుని కుమిలిపోతూ ఉంటావు. సుష్మను దగ్గరకు లాక్కుని తన కౌగిట్లో దాచుకున్నాడు నీల్. తనని కౌగిలించుకున్న నీల్ బలమైన చేతులు సుష్మకు అప్పటి వరకు లేని ధైర్యాన్ని ఇచ్చాయి. కొండంత అండ దొరికినట్లు అనిపించింది. ఆర్ద్రతతో తడిగా ఉన్న నీల్ స్వరం సుష్మ తలపై గొడుగులా విప్పుకుంది. సుష్మ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. కంపిస్తున్న స్వరంతో, 30 ఏళ్ల వరకు అనాఘాతంగా, స్వచ్ఛంగా, మరో స్పర్శ ఎరగకుండా జీవించిన నేను ఇలా నీ కౌగిట్లోకి ఎలా వచ్చాను? ఎప్పుడైనా ఆలోచించావా నీల్? అంది సుష్మ. వేప చెట్ల కొమ్మలు మళ్లీ గాలి విసురుకు రాసుకుని శబ్దం చేశాయి. నెమ్మది నెమ్మదిగా సుష్మ స్వరం బలాన్ని పుంజుకుంది. నా జీవితంలో గడిచిన అనేక సంఘటనలు, మజిలీల గురించి నీకు చెప్పలేదు, చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితపు శిథిలాలు నీకు గుచ్చుకోకూడదు, అవి నిన్ను బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఓ క్షణం ఆగింది సుష్మ. కానీ నీల్, 11 సంవత్సరాలుగా నేను జీవితంతో హోరాహోరీగా పోరాడుతూ బ్రతుకుతున్నాను. సుష్మ ఒక్క క్షణం నిట్టూర్పుతో విశ్రాంతి తీసుకుని ఎదురుగా పరుచుకుని ఉన్న శూన్యంలోకి చూస్తూ చెప్పసాగింది. నీకు పూర్తి వివరాలు చెప్పలేను, కానీ ఒక విషయం గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ ఉద్యోగం నాకు చాలా విలువైంది. ఇదే నా ప్రాణాధారం. నేను పేదదాన్నే, పేదగానే ఉంటాను. నాకు ధనం లేకపోవచ్చు, కానీ అభిమాన ధనం మాత్రం చాలా ఉంది. నేను తలుచుకుంటే ఈ శరీరం ద్వారా లక్షలకు లక్షలకు అధికారినై ఉండేదాన్ని. నేను ఇంతకు ముందు ఉద్యోగం చేసిన కంపెనీ మేనేజర్ ధనికుల్లో ఒకడు. ఎన్నో ఆశలు చూపించాడు, కానీ నేనే లొంగలేదు. నన్ను ప్రలోభ పెడదామని చూశాడు. నేను అక్కడ ఆ క్షణమే ఉద్యోగం మానేశాను. రిజైన్ చేసి వచ్చి మా అమ్మతో చెప్పాను. అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ఈ పసికందుల గతి ఏమవుతుంది అంది. అప్పటికే నాన్నగారు పక్షవాతంతో మంచాన పడి ఉన్నారు. ఉద్యోగం నాకు ఎంతో అవసరం ఉంది, కానీ ఉద్యోగం కోసం ఆత్మని తాకట్టు పెట్టడం, అభిమానాన్ని అమ్ముకోవడం సహించలేకపోయాను. మా అమ్మ నాతో ఏమాత్రమూ సహకరించలేదు. పైగా ఎత్తిపొడుపు మాటలతో నన్ను చిత్రవద చేసేది. కుటుంబంలోని కష్టాలన్నిటికీ నేనే కారణమన్నట్లు ప్రవర్తించే ఆ రోజుల్లో నన్ను ఒక ధనిక ప్లేడర్కిచ్చి పెళ్లి జరిపించేద్దామని ప్రయత్నించింది.
నేను మొండిగా కాదని చెప్పేశాను. బహుశా ఆమె తల్లి కాదు, రాక్షసి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? జీవితం, దారిద్ర్యం ఆమెను పీల్చి పిప్పి చేసేశాయి. మా నాన్నగారికి రెండో భార్యగా రావడం వల్ల ఆవిడ కోరికలు, కాంక్షలు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ఆ అసంతృప్తిని అంతటినీ నా మీద ప్రదర్శించేదామె. అటు భర్త అశక్తుడు, అసమర్థుడు, ఇటు కూతురు మొండిఘటం. 9 ఏళ్ల నుంచి నేను ఈ కాలేజీలో ఉన్నాను నీల్. కానీ ఇక్కడ మనుషులు ఎవరిని సుఖంగా, శాంతంగా బ్రతకనివ్వరు. అందుకనే నేను నీతో ఆ మాట అన్నాను. నా జీవితం పూర్తయిపోయింది. కేవలం ఆకారంగా మాత్రమే మిగులున్నాను. నా ఆలోచనలకు విలువ లేదు. నా ఆశలకు ఆధారం లేదు. పెళ్లి చేసుకునే కుటుంబాన్ని నిరాధారంగా వదిలేయగల ధైర్యం నాకు లేదు. అసంభవమైన పని అది. నా జీవితం ఏనాడో వాళ్ళకు అంకితమైంది, వాళ్లకు పరిమితమైపోయింది. నన్ను వదిలేయి నీల్. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ నన్ను నేను ఆ 4 గోడల మధ్య బంధించేసుకుంటాను, వ్యధాభరిత స్వరంతో అంది సుష్మ. సుష్మ ఆ శాలువ భుజాల చుట్టూ బిగించి కూర్చుంది. తను ఆనుకున్న గోడ నుంచి వస్తున్న చల్లదనంతో ఆమె భూమికళ్ళు కూడా చలివేస్తుంది. నీల్ భుజాలు తాకుతున్న చోటు మాత్రం వెచ్చగా ఉంది. ఈ క్రూర కఠోర ప్రపంచంలో తనను అక్కున చేర్చుకుని కాపాడగలవాడు నీల్ ఒక్కడే. అతని స్పర్శలోనే తనకు స్వాంతన లభిస్తుంది. ఆ స్పర్శలో స్నిగ్ధత, ఉష్ణత, ఆత్మీయత, అనురాగం మిళితమై ఉంటాయి అనుకుంది సుష్మ. నీల్ ఏమీ మాట్లాడలేదు. అగ్గిపుల్ల వెలిగించి చెయ్యి పైకెత్తి ఆ వెలుగులో ఆమె వైపు చూశాడు. తడిగా ఉన్న సుష్మ కనుపాపలు, ముఖం మీద కదలాడుతున్న విషాద ఛాయలు, చిందరవందరై ఉన్న కేశాలు చూసి అగ్గిపుల్లను అవతలకు పారేశాడు. మనసు విప్పి నీల్ ముందు పరిచి తరివితీరా ఏడ్చి సుష్మ తేలిక పడింది. చాలాసేపటి వరకు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు. ఇద్దరి మధ్య గడ్డకట్టుకుపోయి ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్న స్వరంతో, మరో అగ్గిపుల్ల వెలిగించి నీల్ అంది సుష్మ. ఎందుకు? జుట్టు సరిచేసుకుంటాను. సుష్మ పౌడర్ కేసు తీసి మోకాళ్ల మధ్య అదిమి పట్టుకుని బ్యాగులో దువ్వెన కోసం వెతికింది. నీల్ అగ్గిపుల్ల వెలిగించాడు. గాలికి కంపిస్తున్న ఆ చిన్న వెలుగులో ఆమె తలదూవుకోసాగింది. నీల్ ఒకదాని తర్వాత ఒకటిగా అగ్గిపుల్లలు వెలిగిస్తూ ముగ్ధుడైపోతూ సుష్మనే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. ఆఖరి అగ్గిపుల్లను కింద పడేస్తూ, ఇక నుంచి వెంట ఒక టార్చలైట్ తెచ్చుకుంటాను అన్నాడు నీల్. సుష్మ నవ్వింది. తేనె కన్నా తీయగా ఉందా నవ్వు? ఇక నన్ను తీసుకువెళ్ళి దిగబెట్టే ఉద్దేశం ఉందా, లేకపోతే కాలేజీ నుంచి ఊష్ చేయిస్తావా అడిగింది సుష్మ. నీల్ నవ్వి లేచి నిలబడి చెయ్యందించాడు సుష్మకి. ఆమె అతని చెయ్యందుకుని లేచి నిలబడింది. ఇద్దరూ కారెక్కారు. సుష్మ గేటు తీసుకుని ఇంట్లో అడుగుపెట్టేసరికి మీనాక్షి గదిలో కూర్చుని పత్రిక తిరిగేస్తుంది. ఆమె కూర్చున్న తీరు చూస్తే వచ్చి చాలాసేపు అయినట్లుంది. సుష్మ మీనాక్షిని చూసి తడబడింది. చేతిలో ఉన్న పత్రికను అవతల పడేస్తూ, దారులు చాలా బారైపోయినట్టున్నాయి, ఇంత ఆలస్యంగా వస్తున్నావు, ఎక్కడ దారి తప్పిపోయావు అంది మీనాక్షి. సుష్మ ముఖం ఎర్రబారుతూ ఉండగా, మీ ఆంటీ దగ్గరకు వెళ్ళావా అంది. వెళ్ళాను, నీకన్నా చాలా ముందుగా కూడా వచ్చేశాను. సరే, నా సామాన్ ఎక్కడుంది అడిగింది మీనాక్షి. అరే, అప్పటికి కానీ షాపింగ్ చేసిన ప్యాకెట్స్ గుర్తు రాలేదు సుష్మకి. కారులోనే మర్చిపోయావు హోప్లెస్గా. సుష్మ, అసలు నీకు బొత్తిగా స్పృహ ఉండదు, చిరుకోపం నటిస్తూ అంది మీనాక్షి. సుష్మ కంగారుగా పమిటి సర్దుకుంటూ, రేపు వచ్చేస్తాయిలే, నేను చౌకీదారు కారులోంచి తీసుకొస్తాడన్న ఉద్దేశంతో ఉండిపోయాను అంటూ బట్టలు మార్చుకునే ప్రయత్నం చేయకుండానే మంచం మీద వాలిపోయింది. కంబళి లాగి తన మీద కప్పుకుంది. ఇంతలో రత్తి లోపలికి తొంగి చూసి, అమ్మగారు, బట్టలు ఇంకా మార్చుకోలేదా? భోజనం వడ్డించమంటారా, కాసేపు ఆగమంటారా అని అడిగింది. మీనాక్షి, నువ్వు కాసేపు ఉంటావు కదా, నాకు బొత్తిగా ఆకలి వేయటం లేదు, ఓ అరగంట ఆగి భోజనం చేద్దాం ఓ పక్కకి ఒత్తిగిల్లుతూ అంది సుష్మ. పోనీలే, ఇవాళ నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచాను అన్న సంగతన్నా గుర్తుంది, రక్షించావులే, లేకపోతే నేను నానా అవస్థ పడవలసి వచ్చేది. చిరుకోపంతో మీనాక్షి ఎత్తిపొడుపుగా అన్న మాటలు ఆ సమయంలో సుష్మకు నచ్చాయి. 10 నిమిషాలాగి సుష్మ లేచి స్నానం చేసింది. గుప్పెడు టాల్కం పౌడర్ తీసి మీద చల్లుకుని ఉతికిన బట్టలు కట్టుకుంది. పౌడర్ ఎక్కువగా పులుముకోవడాన గుప్పు గుప్పును వస్తున్న పరిమళం మైమర్పింపు చేసింది. రత్తి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసింది. సుష్మ, మీనాక్షి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. చీకటి పడడంతో హాస్టల్ వాతావరణం కాస్త చురుకుదనం పుంజుకుంది. హాస్టల్ గదులు అమ్మాయిల అల్లరితో ప్రతిధ్వనిస్తున్నాయి. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు, కొందరు పాట కచేరీ పెట్టి వచ్చిరాని పాటలు పాడుకుని ఆనందిస్తున్నారు. ఓ గదిలో BA చదివే సీనియర్స్ కొందరు గుమిగూడారు. ఆ గది మహీంద్ర సరితలది.
సహజంగా ఇద్దరూ కాస్త మాటకారులు, గడుగ్గాయలు. వాళ్ళు నిక్నేమ్స్ పెట్టని వారంటూ లేరు. అప్పుడప్పుడు చిలిపనులు చేసి ఏది జరిగినా వాటి వెనుక మహేంద్ర సరితల హస్తం ఉంటుంది అని లెక్చరర్ల నమ్మకం. ఆ రోజు కబుర్లు చెప్పుకుని విసిగిపోయింది మిత్ర బృందం. పదండర్రా, కాస్త టీ తాగొద్దాం అని అందరినీ లేవదీసింది మహేంద్ర. సరేనంటూ అందరూ కలిసి క్యాంటీన్కి బయలుదేరారు. ఒకళ్ళు అరా తప్ప ఎక్కువ మంది లేరు క్యాంటీన్లో. క్యాంటీన్ సాధారణంగా 8-9 వరకు తెరిచే ఉంటుంది. లెక్చరర్స్ వంట చేసుకునే ఓపిక లేని వాళ్ళు క్యాంటీన్లో టిఫిన్ చేస్తారు, లేదా చౌకీదార్తో క్యారేజీ తెప్పించుకుని క్యాంటీన్లోనే భోజనం కానీ చేస్తారు. మహేంద్ర, సరిత, మిగిలిన అమ్మాయిలు క్యాంటీన్లో కూర్చుని కబుర్లాడుతున్నారు. మహేంద్ర అందరికీ టీ ఆర్డర్ ఇచ్చింది. క్యాంటీన్ సర్వర్లు అమ్మాయిల కబుర్లు వింటూ పని చేసుకుపోతున్నారు. సరిత మోచేత్తో పొడవడంతో ఏమిటన్నట్టు చూసింది మహేంద్ర. అటు చూడు, వృద్ధ కన్య ఎక్కడికో బయలుదేరింది అంటూ శకుంతలను చూపించింది. అందరూ నవ్వుతూ అటు చూశారు. శకుంతల చౌకీదార్కి ఏదో పురమాయించి బయటకు వెళ్ళిపోయింది. చౌకీదార్ కాసేపటికి టిఫిన్ క్యారియర్ పట్టుకుని బయటకు వెళ్లడం కనిపించింది. చీకటి పడ్డాక ఎక్కడికి బయలుదేరింది వృద్ధ కన్య అంది మహేంద్ర. వరుణ్ణి వెతకడానికే ఉంటుంది. ఓ అమ్మాయి కిసుక్కుని నవ్వింది. వయసులో ఉండగా వచ్చిన వరుణ్ణందరినీ తిప్పికొడితే ఇలాగే అవుతుంది అంది మరో అమ్మాయి. దీనికి ఏం పోజు, తనేదో పతివ్రతను, మిగిలిన వాళ్ళందరూ తిరుగుబోతులు అన్నట్టుగా మాట్లాడుతుంది, ఓ అమ్మాయి కోపంగా అంది. చూస్తూ ఉండండి, ఈ హాస్టల్ వదిలి వెళ్లేలోగా ఈవిడికి మంచి గుణపాఠం చెప్పి మరీ పోతాను అంది మహేంద్ర. ఇంతలో క్యారియర్తో బయటకు వెళ్లిన చౌకీదారు క్యాంటీన్ దగ్గరకు వచ్చాడు. సర్వర్తో, శకుంతలమ్మ గారు క్యారేజీ కొంచెం ఆలస్యంగా వస్తారట, జాగ్రత్తగా ఉంచు అని చెప్పి క్యారేజీ క్యాంటీన్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. చౌకీదార్ చెప్పిన మాటలు మహేంద్ర, సరితలు కూడా విన్నారు. అప్పుడే మహేంద్ర బుర్రలో ఓ ప్లాన్ తయారైపోయింది. గొంతు తగ్గించి, వృద్ధకన్యను ఏడ్పించే మహత్తర అవకాశం లభించిందర్రా అంది మహేంద్ర. తన ప్లాను వివరించింది అందరికీ మహేంద్ర. మరి కప్పలెక్కడ దొరుకుతాయి? ఓ అమ్మాయి అనుమానంగా అడిగింది. సైన్స్ ల్యాబ్లో బోలెడని కప్పలు, మీకెందుకు, కప్పలు తెచ్చే పూచి నాది అంది సరిత. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. క్యాంటీన్లో ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. సరిత కప్పలు తెచ్చేటందుకు వెళ్ళింది. ఓ 10 నిమిషాల్లో సరిత ఓ పొట్లాంతో తిరిగొచ్చింది. కొందరు అమ్మాయిలు సర్వర్లను మాటల్లోకి దించారు. సరిత, మహేంద్ర ఎవ్వరూ చూడకుండా క్యారియర్ తీసి అందులో ఉన్నవి పారేసి కప్పలతో నింపి గప్చుప్గా యథాస్థానంలో ఉంచేశారు క్యారేజ్ని. ఇక పదండే పోదాం అంది మహేంద్ర కొంటిగా నవ్వుతూ. అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ బయటికి నడిచారు. ఓ చెట్టు కింద చప్టా మీద చేరారు. అక్కడికి లోపలి వారు కనిపిస్తూ ఉంటారు. శకుంతల వచ్చి క్యారియర్ చూసుకుని వేసే గంతుల గురించి వర్ణించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుంది. జడ వేసుకుంటుండగా డోర్ బెల్ మోగింది. రత్తి తలుపు తీసిన చప్పుడు వినిపించింది. ఆ మాటల్లో నీల్ అన్న పేరు వినిపించగానే చప్పున బయటకొచ్చింది. ఓ వ్యక్తి ప్యాకెట్లు పట్టుకుని నిల్చునున్నాడు. నిన్న తాము చేసిన షాపింగ్ ప్యాకెట్లవి. నీల్ బాబు గారు ఇచ్చిరమ్మన్నారమ్మా అన్నాడతను. ఇంకేం చెప్పలేదా అంది సుష్మ ఆశగా. లేదమ్మా అన్నాడతను. సుష్మకు నిరాశగా అనిపించింది. నీల్ స్వయంగా ప్యాకెట్లు పట్టుకొస్తాడని ఆశించింది సుష్మ. ఇక్కడికి రావద్దని చెప్పిందిగా నిన్న, అందుకని రాలేదా, లేక ఆరోగ్యం బాగోలేదా, లేక ఊరు వెళ్ళాడా అనుమానం వచ్చింది సుష్మకి. సరేలే అంది సుష్మ. వచ్చిన అతను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నీరసంగా లోపలికి నడిచింది సుష్మ. నీల్ ఎందుకు రాలేదో అన్న ఆతృత కూడా ఉంది. కాలేజీకి వెళ్ళిందన్న మాటే గాని అన్యమనస్కంగానే పనులు చేస్తోంది సుష్మ. ఆమె మనసు నీల్ చుట్టూ పరిభ్రమిస్తుంది. కనీసం ఫోన్ అయినా వస్తుందేమో అని ఎదురు చూసింది. ఫోన్ కూడా రాలేదు. ఇక ఉండలేక మధ్యాహ్నం నీల్కి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే నీల్ గొంతే వినిపించింది. హలో, నేను సుష్మని అంది సంతోషం ఉట్టిపడుతున్న స్వరంతో. ఆహా, ఏమిటి బాగున్నారా? ముక్తసరిగా ఉంది నీల్ గొంతు. ఫోన్లో అతని గొంతు పూర్తిగా మారిపోయింది. తనతో మాట్లాడుతున్నప్పుడు ఉండే ఆర్ద్రత, కొంటెదనం, ప్రేమ లేవు. సుష్మకి మాటల పెగల్లేదు. ఎవరో పరపురుషుడితో ప్రేమ కబుర్లు చెబుతున్నట్లు అనిపించింది సుష్మకి. మీరు వస్తారనుకున్నాను, వీలు కాలేదు. పోనీ సాయంత్రం వస్తారా? అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నాను. అరే, ఎన్ని రోజుల ట్రిప్పు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? గోముగా అడిగింది సుష్మ. చెప్పలేను, వెళ్ళిన పనిని బట్టి అన్నాడు నీల్. ఇంతలో శకుంతల వచ్చి కుర్చీ బర్రునలాగి కూర్చుంది. ఆమె రాకలో తుఫాను తీవ్రతుంది.
శకుంతల ఎదురుగా కూర్చోవడంతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది సుష్మ. సరేలే, ఊరి నుంచి వచ్చాక ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేసింది. సుష్మ రిసీవర్ ఫోన్ మీద పెట్టేయగానే శకుంతల, నేను హాస్టల్ వదిలి మరో చోటుకి పోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక లేదు నీకు. ఆడపిల్లలు చేస్తున్న కొంటి పనులకు హద్దు లేకుండా పోతుంది. ఎర్రబడ్డ ముఖంతో అద్ది. సుష్మ గంభీరంగా మారిపోతూ, ఏం జరిగింది, నాకు వివరంగా చెప్పండి అంది. నిన్న రాత్రి చౌకీదారు నా క్యారేజీ తెచ్చి క్యాంటీన్లో పెట్టి వెళ్ళాడు. నేను పనుండి బయటకు వెళ్ళి ఆలస్యంగా వచ్చి భోంచేద్దామని క్యారేజీ విప్పాను. గిన్నెల్లో భోజనానికి బదులు కప్పలున్నాయి. శకుంతల ముఖం కోపంతో ఎర్రబడింది. కప్పలా? సుష్మ నమ్మలేనట్లుగా అంది. ఈ చలికాలపు రోజుల్లో అన్ని కప్పలు ఎక్కడ దొరుకుతాయి? కప్పలే, 4 గోదురు కప్పలు. బయట చీకట్లో అమ్మాయిలు గుంపుగా నిలబడి నన్ను చూసి విరగబడి నవ్వుకుంటున్నారు. నేను లేచి వెళ్ళి బుద్ధొచ్చేలా చీవాట్లు పెట్టాను. ఎవరా అమ్మాయిలు అడిగింది సుష్మ. అందరూ పారిపోయారు, ఇంకెవరుంటారు? ఆ మహేంద్ర, సరిత అయి ఉంటారు. శకుంతల మండిపడుతూ చెప్పింది. వాళ్ళని ఉదయం పిలిచే కేకలేయలేదా? ఆ పని చేయాల్సింది నువ్వు. నేను రిపోర్ట్ నీ ముందు ఉంచాను. పుల్ల విరిచినట్లుగా అంది శకుంతల. నేను వాళ్ళని పిలిచి అడుగుతాను. పెద్దవాళ్లతో పరాచికలాడడం వాళ్ళకే మంచిది కాదు. ఈ వ్యవహారం నేను తేల్చుకుంటాను, మీరు బాధపడకండి ఓదార్పుగా అంది సుష్మ. బాధపడకుండా ఉండడమా? నేను 24 గంటలు వాళ్ళ మధ్య ఉండాల్సిందాన్ని. నా ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడానికి నీకున్నట్టుగా నాకు ప్రత్యేకంగా ఇల్లు లేదు. నీకు వాళ్ళ అరుపులు కేకలు అల్లరి వినిపించవు. నేను నిన్న రాత్రంతా ఆకలికి మాడి చచ్చాను. చివరికి నా బిస్కెట్లు వగైరా కూడా ఆ అమ్మాయిలు కాజేశారు. గొడవ జరిగిన మరుక్షణమే నేను నీకోసం వచ్చాను. మీనాక్షి ఒక్కతే కూర్చునుంది. నువ్వు ఏమైపోయావో మరి, అక్కసుగా వ్యంగ్యంగా అంది శకుంతల. సుష్మ చటుకున కాలింగ్ బజర్ నొక్కింది. చప్రాసి లోపలికొచ్చాక సీనియర్స్ అందరినీ రమ్మంటున్నానని చెప్పు అంది. శకుంతల ముఖం ఇంత లావు చేసుకుని కూర్చుండిపోయింది. కొద్ది నిమిషాలకి చప్రాసి వచ్చాడు. అందరూ సునందగారి క్లాసులో ఉన్నారమ్మా అన్నాడు. సరే నువ్వు వెళ్ళు, చప్రాసిని పంపించేసింది సుష్మ. ఒక పని మనకు చేతగానప్పుడు మరొకరికి అప్పగించేయాలి. ఈ ఉద్యోగం నువ్వు చేయలేకపోతే రాజీనామా చేసేయి. కాలేజీలో 48 మంది లెక్చరర్స్ ఉన్నారు. ఎవరో ఒకరు వార్డెన్గా వచ్చేస్తారు అంది శకుంతల కోపంగా. నిన్నటి నుంచి ఆవిడ నిప్పులు తొక్కిన కోతులా విరుచుకుపడుతోంది. ఈ అల్లరంతటికి కారణం మహేంద్ర. చాలా పెచ్చురిల్లిపోతుంది. సిగ్గు లజ్జ వదిలేసి బరితెగించి తిరుగుతుంది. టీచర్లు పక్కనే ఉన్నారని తెలిసి కూడా నేను బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నాను లవ్ మేకింగ్ చేయడానికి అని గొంతు చించుకుని మరీ చెప్తుంది. ఈ ప్రపంచం చివరికి ఏమైపోతుందో అర్థం కావడం లేదు. చిన్న పెద్ద అన్న తారతమ్యాలు, గౌరవాలు, మర్యాదలు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. సుష్మ స్తంభించిపోయి కూర్చుంది. శకుంతల కేవలం తనను గాయపరిచే ప్రయత్నంలో ఉందని ఆమెకు తెలుస్తూనే ఉంది. శకుంతల లోపలికి పీకిపోయిన చెంపలు, కనురెప్పల చివర బూజు పట్టినట్టున్న వెంట్రుకలు, నుదుటి మీద మసిపూసిన గొంగళి పురుగుల్లా ఉన్న కనుబొమ్మలు సుష్మ కళ్ళల్లో గుచ్చుకున్నాయి. ఆవిడ వికృత స్వరూపాన్ని నిశితంగా పరిశీలించటం అసహ్యంగా ఉందనుకుంది సుష్మ. పోనీలేండి శకుంతల, వాళ్ళు చిన్నపిల్లలు. ఈ వయసులోనే వాళ్ళు అల్లరి చేయాలి మరి. మనం పెద్దవాళ్ళం, చూసి చూడనట్లుండాలి అంది సుష్మ నచ్చజెప్పబోతూ. అల్లరి వయసు అందరికీ వస్తుంది. ఈ వయసులో ఉన్నప్పుడు మేము అల్లరి చేసేవాళ్ళం, కానీ ఇలా కాదు, ఇంత బరితెగించి కాదు అక్కసుగా అంది శకుంతల. తప్పించిపోతున్న భూమిలా కనిపించింది శకుంతల సుష్మకి. ఆమెలో పూర్తిగాని ఆశలు ఆమె దృష్టిని వికృతంగా మార్చేశాయి. తను తప్పించిన దాన్ని పొందలేకపోగా, వయసుకు తగిన అల్లరి చేయక ప్రేమ ప్రణయం అనుభవించేలోగా వాటిని అసహ్యమైన వాటిగా భావించుకుని ఉంటుంది. ఇలా అనుకునే చాలామంది మనుషులు ప్రేమని పోగొట్టుకుని సినిక్స్గా తయారవుతారు. తీరని కోరికల అగ్నిలో కాలిపోతూ ఉంటారు. సాటివారి ప్రేమను, చివరికి తనకన్నా ఎంతో చిన్న వయసులో ఉన్న పిల్లల అల్లరిని చూసి కూడా ఓర్చుకోలేరు. అందున ద్వేషానికి మారుపేరు ప్రత్యేక ప్రతినిధి అనిపించుకునే స్త్రీ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. ఇప్పుడు శకుంతల తన పిల్లికి డియరెస్ట్ అని పేరు పెట్టి తనలో మిగిలిపోయిన, తను తన ప్రియుడికి అందించలేకపోయినా అనేక సంకోచాల మధ్య నలిగిపోయిన ప్రేమనంతటినీ ఆ నోరులేని పిల్లి మీద కురిపిస్తుంది. తన కోరికలు తీరకపోతే తను మరో 10 ఏళ్లకు శకుంతలలాగానే ద్వేషిణి అయిపోతుందా? ద్వేషంతో నిండిపోయిన శకుంతల కళ్ళలోకి చూస్తూ అనుకుంది సుష్మ. అనారోగ్యంగా ఎదిగి అపరిపక్వంగా మిగిలిపోయి వికృతంగా చెట్టులా కనిపించింది శకుంతల. మీరు పొయట్రీ క్లాసులు తీసుకుంటారు కదా, కాళిదాసు, భవభూతి, జయదేవుల రస సిద్ధాంతం, ప్రళయంలోని మాధుర్యం, ఆ రహస్యాలు మీకు తెలుసుండాలి. సుష్మ సర్ది చెప్పే ధోరణిలో అడిగింది. ఈ లెక్కన నువ్వు గొప్ప రసజ్ఞరాలివై ఉండాలి.
నువ్వు చెప్పేది ఆర్థిక సిద్ధాంతం, కానీ పెద్ద రసిక శిఖమణిలాగా ఉన్నావు నువ్వు. శకుంతల అదే ద్వేషంలో అనేసింది. పొగలు కక్కుతున్న అగ్నిపర్వతంలా ఉందామె. ఆవిడికి చెప్పే ప్రయోజనం లేదనుకుంటూ సుష్మ నవ్వేసి ఊరుకుంది. అంతకుముందు తను ఎంతో కరుణతో శకుంతల బలహీనతల మీద జాలి కురిపించింది. ఇప్పటి ఆమె ధోరణి చూసి దయకు పాత్రురాలయ్యే అర్హత శకుంతలకు లేదనుకుంది. ఈవిడ కావాలని తన చుట్టూ గోడలు కట్టుకుని అంతా చెడగొట్టుకుని బయట ప్రపంచంలో కొద్దిపాటి ఆనందం అనుభవిస్తున్న వారి మీద క్రూరంగా రాళ్లు రువ్వుతుంది. బాణాలు సంధించి గాయపరిచి ఆనందిస్తుంది. కాసేపు అలాగే వాగి వెళ్ళిపోయింది శకుంతల. క్లాస్ అవగానే సునంద్ వచ్చింది. ఏమిటో సుష్మా, సీనియర్స్ని అందరినీ రమ్మన్నావట, ఎందుకు అంది. సుష్మ శకుంతల చేసిన గొడవ గురించి చెప్పింది. సరేలే, మనల్ని బట్టే స్టూడెంట్లును నిన్ను నన్ను ఏడిపించరేలాగా. ఆవిడ ప్రవర్తన ఏమైనా సవ్యంగా ఉంటుందా? హాస్టల్ అమ్మాయిలకు వచ్చే ఉత్తరాలు దొంగచాటుగా చదివేస్తూ ఉంటుంది. కొందరి ఉత్తరాలు మాయం కూడా చేస్తుంది. సమయం సందర్భం లేకుండా అమ్మాయిల మీద విరుచుకుపడి తలా తోకాలేని వాదనలు లేవదీస్తుంది అంది సునంద ఈసడింపుగా. నిజంగానా అంది సుష్మ. అంతేనా? ఒక్కో రోజు అమ్మాయిల్ని దగ్గర కూర్చోపెట్టుకుని లెక్చరర్స్ మీద లేనిపోని కథలు చెప్పి వాళ్ళని పిల్లల ముందు చులకన చేస్తుంది. మరి వాళ్ళకి ఈవిడంటే గౌరవం ఎందుకుంటుంది అంది సునంద. ఇంతకు ముందే ఈ విషయాలు నాతో చెప్పాల్సింది సునంద. ఆవిడ అలాంటిది అని తెలిసి కూడా గొడవ పెట్టుకోవడం ఏం బాగుంది అని ఓ నిమిషం ఆగి తిరిగి మళ్ళీ అడిగింది సుష్మ. ఆవిడ క్యారేజీలో కప్పలెవరు పెట్టారు? సునంద చాలా బుద్ధిమంతురాలైన లెక్చరర్. ఎవరిని గురించి పట్టించుకోదు. సుష్మ ప్రశ్నతో ఆమె కాస్త తడబడింది. దాని గురించి నాకు తెలియదు సుష్మ. కానీ నిన్న రాత్రి సరిత గదిలో పొద్దుపోయే వరకు అల్లరి నవ్వులు వినిపిస్తుంటే వెళ్ళి వాళ్ళని వారించొచ్చాను అంది సునంద. అప్పటి కూరుకుంది సుష్మ. కాలేజీ అవ్వగానే ఇంటికి వెళ్ళింది. సరితను ఇంటికి పిలిపించి మందలించాలి అని నిర్ణయించుకుంది. చౌకీదార్ని పంపి సరితను పిలవమని చెప్పింది. చౌకీదారు తిరిగొచ్చి సరిత గది తాళం వేసింది అని చెప్పాడు. తనకి పిలుపొస్తుంది అని ముందే ఊహించిన సరిత మహేంద్రలు తమ గదికి తాళం వేసి మరో గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. సుష్మకి విసుగనిపించింది. సందర్భం లేకుండానే రెత్తి మీద విసుక్కుంది. ఆమెను ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించినట్లు అనిపించింది. ఈరోజు వచ్చిన వారపత్రిక అందుకుంది చదువుదామని. కాసేపు పేజీలు తిరగేసేసరికి విసిగేసి అవతల పడేసింది. రేడియో పెట్టింది. కాసేపు వినేసరికి అది విసుగనిపించింది. విసుగు వదలడం లేదు. వెంటనే లేచి కాలేజీ కాంపౌండ్లోనే ఉంటున్న మిసెస్ ధర్ దగ్గరికి వెళ్ళింది. సుష్మను చూసి ఆవిడ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. ఆవిడికి సుష్మ అంటే ఇష్టమే. ఎప్పుడూ తప్ప రాదు సుష్మ. సుష్మకి మరీ బోరు కొట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకుంటుంది. సుష్మ లోన అడుగుపెట్టగానే వాళ్ళ సంవత్సరంన్నర బాబు గునుగునా నడుస్తూ వచ్చి సుష్మను చుట్టుకున్నాడు. తెల్లగా బొద్దుగా షోకేస్లో బొమ్మలా ఉంటాడు. వచ్చిరాని మాటలు చెప్పించి ఆనందిస్తుంటుంది సుష్మ సరదాగా. కాసేపు పిల్లాడితో ఆడి లేచి వెళ్ళి వంటింటి గుమ్మంలో నించుంది. లోపల మిసెస్ ధర్ కాఫీ కలుపుతోంది. మిసెస్ ధర్ పేరు జానకి, భర్త పేరు శ్రీధర్. అదిలా రూపాంతరం చెంది మిసెస్ ధర్గా స్థిరపడిపోయింది. గుమ్మంలో నిలబడి చూస్తున్న సుష్మని చూసి, ఇవాళ బయటకు వెళ్ళలేదా సుష్మ అని అడిగింది మిసెస్ ధర్. ఉదయం నుంచి శకుంతల నా బుర్ర తినేసి నా మూడంతా పాడు చేసేసింది అంది సుష్మ ఆవిడ చేతిలో ట్రే అందుకుని టేబుల్ మీద పెడుతూ. మిసెస్ ధర్ అల్మరా తెరిచి జీడిపప్పు బిస్కెట్లు పట్టుకొచ్చింది. మిసెస్ ధర్ కొడుకు సుష్మ దగ్గరకు వచ్చి, ఆంటీ నాకు చాక్లెట్ ఏది అని అడిగాడు. సుష్మ నాలిక కరుచుకుంది. వచ్చినప్పుడల్లా వాడికి చాక్లెట్ తీసుకురావడం అలవాటు సుష్మకి. వాడిని దగ్గరకు లాక్కుని బొగ్గ మీద ముద్దు పెట్టి, హరే మర్చిపోయానమ్మా, నీకోసం చాక్లెట్లు తెచ్చి చాలా రోజులైంది, ఈసారి పెద్ద డబ్బా తెచ్చిస్తాను అంది. మిసెస్ ధర్ నవ్వుతూ, నీ ఆంటీకి అంత తీరికెక్కడుందిరా, చూడు ఎన్ని నెలల తర్వాత వచ్చిందో నిన్ను చూడ్డానికి అంది కొడుక్కి బిస్కెట్ అందిస్తూ. ఏం చేయనో చెప్పండి, అస్సలు వీలు చిక్కడం లేదు బిస్కెట్ కొరుకుతూ అంది సుష్మ. అయినా నేను నీ సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉన్నానులే సుష్మ చిరునవ్వుతో అని జీడిపప్పున్న పళ్ళాన్ని సుష్మ ముందుకు పెట్టింది. ఓ నిమిషం ఆగి ఆవిడే, సుష్మ ఓ రోజు ఆ మిత్రుణ్ణి తెచ్చి నాకు పరిచయం చేయరాదు, ఆయన్ని గురించి చాలా విన్నాను నేను అంది. మీరు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారా అంది సుష్మ. తప్పు మాట్లాడానా? ఆయన నీ మిత్రుడు కాదా? లేకపోతే నువ్వు కూడా కనిపించిన మగవాళ్ళందరినీ అన్నలు తమ్ముళ్ళు అనేసుకుంటూ ప్రేమికుడిని అన్నగా పరిచయం చేసి అందరిలాగే? మిసెస్ ధర్ ఆగిపోయింది. లేదు లేదు, అలాంటి దుర్గతి నాకు ఎప్పుడూ పట్టదు. మిత్రుడిని మిత్రుడిగా, ప్రేమికుడిని ప్రేమికుడిగా చెప్పగల సాహసం నాలో ఇంకా మిగిలే ఉంది.
రహస్యాలు దాచడానికి నాకు తెలియవు. అలాగే ఆయన నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అంది సుష్మ. నీల్ పేరును ఆవిడ ముందు ఉచ్చరించలేకపోయింది సుష్మ. ఎందుకిలా? ఐ లవ్ హిమ్ అని చెప్పేస్తే ఏమవుతుంది? అతను బొంబాయి వెళ్ళిపోతే తన కాలం అంతా స్తంభించిపోయింది. క్షణముక యుగంలా భారంగా గడుస్తుంది. నీల్ హఠాత్తుగా తన జీవితాన్ని వెలుగు వెల్లువలా మార్చిన విద్యుత్ జలపాతం లాంటివాడు. అతను తాకినప్పుడు తనలో కలిగే సంచలనం, అతని స్పర్శ శరీరంలోని అణువులోనూ నిండిపోయి ఉంది. సుష్మ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి మెత్తటి బుగ్గలు నిమురుతూ కూర్చుంది. వాడు సుష్మ మెడలోని గొలుసుతో ఆడుకుంటున్నాడు. మిసెస్ ధర్ హఠాత్తుగా అన్నట్టు, సుష్మ, కలకత్తాలో ఉంటున్న మా వదిన దగ్గర నుంచి మొన్న ఉత్తరం వచ్చింది. స్వాతి పెళ్లి చేసుకుందట అంది. అరే, ఎవరిని? ఉలికిపాటుతో అంది సుష్మ. అక్కడే కలకత్తాలో. అతనికి 40కి పైగా ఉంటుందట వయసు. కానీ మంచి పోస్టులో ఉన్నాడట అంది ధర్. అప్పట్లో 4 రోజులు సెలవు పెట్టి వెళ్ళిన స్వాతి మళ్ళీ రాలేదు. తర్వాత రాజీనామా పంపించింది. తరువాత ఆమె గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియలేదు. సుష్మ గతాన్ని వర్తమానంతో జోడిస్తున్నట్లు, మరి స్వాతి ఎప్పుడు గర్భవతి అనుకుంటాను. పాపో బాబు పుట్టుండాలి. ఏమైనట్లు? ఏదో చేయించుకుని ఉంటుంది మిసెస్ ధర్ నెమ్మదిగా అంది. సుష్మ కళ్ళ ముందు ఆనాటి సంఘటన, పాలిపోయి ఆత్మహత్యా ప్రయత్నంలో వాడిపోయిన స్వాతి ముఖం కదలాడింది. జీవితం ఎంత క్రూరమైందంటే అది చావుని కూడా చంపేస్తుంది. స్వాతి ఏదో చేయరాని మహాపాతకం ఏదో చేసినట్లు నేను అనుకోవడం లేదనుకో. కానీ కొంచెం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్, అపవాదులు రావు. కాఫీ కప్పు సుష్మకి అందిస్తూ అంది మిసెస్ ధర్. ప్రేమించినవాడు మోసం చేస్తాడని ఎవరు అనుకోగలరు? ప్రేమించినవాడి దగ్గర కూడా జాగ్రత్త వహించటం సాధ్యపడే విషయమేనా? సుష్మ అందామనుకున్న మాటలు లోపలే ఉండిపోయాయి. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అంది సుష్మ. స్వాతి పెళ్లి చీర కట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుని ఉంటుంది. అప్పుడు ఆమెకు ఆ అజ్ఞాత శిశువుని గురించిన ఆలోచన వచ్చుండదా? మిసెస్ ధర్ అడిగింది. జీవితంలో అనేకం జరిగిపోతూ ఉంటాయి. ఇదొక రణరంగం కదా. అప్పుడప్పుడు గాయాలు దెబ్బలు తగులుతూ ఉంటాయి నిట్టూరుస్తూ అంది సుష్మ. సరే సుష్మ, నేను నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నావు. నువ్వు నన్ను అబద్ధం చేసుకోవని కూడా అనుకుంటున్నాను. నేను నీకన్నా వయసులో పెద్దదాన్ని. నీ సంగతులు అడిగి తెలుసుకునే అధికారం ఆ రకంగా నాకుంది అంది మిసెస్ ధర్ సుష్మ వైపు చూస్తూ. అడగండి. సుష్మ కళ్ళల్లో కుతూహలం నిండిపోయింది. మిసెస్ ధర్తో చాలా కాలంగా మంచి స్నేహం ఉంది సుష్మకి. ఆవిడ కాలేజీలోని అసహ్యాల్లో పాలు పంచుకోదు. తన మానాన తను హాయిగా ఉంటుంది. సుష్మ, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అందంగా కనిపిస్తావు, మంచి కుటుంబం నుంచి వచ్చిందానివి అడిగింది మిసెస్ ధర్. సుష్మ ప్రశాంతంగా ఉన్న మిసెస్ ధర్ మొహంలోకి చూస్తుంది. సంవత్సరాలుగా తను ఈ ప్రశ్న వింటుంది. అదే పాత సమాధానం నాలుగు చివరగా వచ్చి ఆగి ఉంది. ఆ సమాధానం ఇప్పటికీ ఎంతమందితో చెప్పిందో సుష్మకే తెలియదు. నాకు తెలుసు నీ మీద కుటుంబ బాధ్యతలున్నాయి అని. కానీ నేను అడుగుతున్నది నీ గురించి. నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకోసం నీ గురించి నువ్వు కొన్ని ఏర్పాట్లు చేసుకోవద్దా? పోనివ్వండి మిసెస్ ధర్, మీరు కూడా ఏవే మాటలను పట్టుకుని వేళ్లాడడం నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకుంటే తప్ప సుఖంగా ఉండలేమా? నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా సర్వస్వతంత్రురాల్ని. నాకు ఏది కావాలన్నా అమర్చుకోగలను అంది సుష్మ ఆవిడ మాటల్ని కొట్టేస్తూ. అంత సుఖంగా ఉన్నదానివైతే అంత ఉదాసీనంగా ఎందుకు కనిపిస్తావు నువ్వు? మీనాక్షి మొదటి నుంచి ఓ లిటరరీ ఇంటలెక్చువల్ని కోరుకుంది, దొరకలేదు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది. శకుంతలలో మానసిక రుగ్మతలు ఎందుకు చోటు చేసుకున్నాయి? ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ, పిల్లిని ప్రేమిస్తూ ఎందుకు వక్రంగా బతుకుతోంది? వీటన్నిటికీ కారణం జీవితం అసంపూర్తిగా మిగిలిపోవడమే. పెళ్లి లేకుండా జీవితానికి పరిపూర్ణత సిద్ధించదు సుష్మా, వదిలిపెట్టకుండా అంది మిసెస్ ధర్. అలా అనుకుంటే మిసెస్ ప్రసాద్ పెళ్లి చేసుకుని పడరాని కష్టాలు పడుతోంది. కీచులాడుకుని తన్నుకుని భర్తని వదిలేసింది. అందరి చర్చలకి కేంద్ర బిందువైపోయింది. తన వాదన సమర్థించుకోబోయింది సుష్మ. మిసెస్ ప్రసాద్ జీవితమే అన్ని జీవితాలకి కొలతబద్ద కాదు. నీ వైవాహిక జీవితం కూడా అలాగే ఉంటుందనుకుంటే అది నీ పొరపాటు. నా సంగతే చెప్పమంటావా? నా పెళ్ళయ్యేప్పటికీ 13 ఏళ్ళయింది. అయినా ఆయన్ని చూడకుండా ఒక క్షణం ఉండలేను. ఆయన కూడా అంతే. ఇప్పటికీ ఆయన ఆఫీస్ నుంచి గేటు తెరుచుకుని లోపలికి వస్తుంటే శోభనం రాత్రి నా కోసం నా గదిలోకి వస్తున్న పెళ్లి కొడుకులాగే కనిపిస్తారాయన. లేకపోతే నా కాలం స్తంభించిపోతుంది, నా శ్వాస ఆగిపోతుంది అంటున్నప్పుడు మిసెస్ ధర్ ముఖం లజ్జాభారంతో కిందకు వంగిపోయింది. ఆమె నవ్వులో సిగ్గు కదలాడింది. తను కదిలిస్తే ఎన్నెన్ని సంగతులో చెప్పేస్తుంది ఈవిడ.
మంచి రసవంతమైన సంగతులేవో చెబుతుంది. సుష్మ విస్మయంగా చూస్తూ కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంతలో సుష్మకి శ్రీధర్ గేటు తీసుకురావడం కనిపించింది. సుష్మ నవ్వుకుంటూ లేచి నిలబడి, ఇక నేను వెళ్ళొస్తాను, మీ ప్రాణనాథులు వచ్చేస్తున్నారు అంది. మిసెస్ ధర్ గేటు వైపు చూసింది. అప్పుడే గేటు తెరుచుకుని లోపలికి వస్తున్న భర్త శ్రీధర్ కనిపించాడు. సుష్మ ఆవిడికి చెప్పి వెళ్ళిపోయింది.